అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం పేలిపోయే ముందు అసలు ఏం జరిగింది? ఎందుకు అట్లా టేక్ ఆఫ్ అయ్యి పురాగా గాల్లోకి పోకముందే బూడిదయ్యిందని, దీని వెనుక ఏం జరిగిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు జల్లడబెట్టి దోలాడితే ఓ ముచ్చట బయటపడ్డది. ప్రమాదం ముందు కాక్పిట్ల ఏ క్షణానికి ఏం జరిగిందన్నది అలా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, విమానం టేక్ ఆఫ్ అయ్యి కొన్ని సెకండ్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లా అయిపోయినాయట. ఎంబటే ఒక పైలటు అవి ఎందుకు ఆఫ్ చేసినావని అడిగితే, నేను ఎందుకు చేస్తా, నేను చెయ్యాలని ఇంకో ఆయన అన్నాడట. అప్పుడే పైలట్ల నుంచి మేడే కాల్ వచ్చిందట. ఇక పైలట్లు ఇచ్చిన మేడే కాల్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించేటప్పటికే పైలట్ల నుంచి మళ్ళీ ఎటువంటి సమాధానం రాలేదంట. అంటే ఇక ఆ పాటికే విమానం గాలిపోయింది. ఫోటోలు వీడియోలు అన్ని పరీక్ష పట్టి చూసిరట. అట్లనే ఆ 2 ఇంజన్లను కూడా బయటికి తీసిరట. పేలిపోయే ముందు కూడా విమాన ఇంధనము బరువు కూడా ఎక్కువ తక్కువ కాకుండా బరాబరే ఉన్నాయట. మరి ఇక ఎందుకు అట్లా ఇంధనం స్విచ్లు ఆగిపోయినాయో ఏమో. ఇది పైలట్ల తప్ప లేకుంటే ఇంకేమైనా జరిగిందా కానీ అన్యాయంగా అంతమంది ప్రాణాలు వాయే కదా అని ఎత్తికొట్టుకుంటారు బాధిత కుటుంబాలంతా. పాపం ఆ కుటుంబాలు ఎన్నడా బాధల నుంచి బయటపడతారో ఏమో, ఇక దేవునికే తెలవాలి.